హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది. పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటూ ఉంటారు కదా. సాయంత్రం అయితే చాలు ఏదో ఒకటి స్నాక్స్ కోసం అడుగుతూనే ఉంటారు. అలాంటి టైంలో చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. అదే మిరపకాయ బజ్జీలు. వీటి కోసం బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. 2 కప్పుల దాకా శనగపిండిని తీసుకున్నాను. శనగపిండిని కంపల్సరిగా జల్లించుకోవాలి. అప్పుడే బజ్జీ అనేది సాఫ్ట్గా వస్తుంది. లేకపోతే బజ్జీ అనేది సరిగ్గా రాదండి. పిండి బరక బరకగా ఉంటుంది కాబట్టి. అందుకని శనగపిండిని కంపల్సరీ జల్లించే తీసుకోవాలి. జల్లించి పెట్టుకున్న శనగపిండి ఒక 2 కప్పుల దాకా తీసుకోవాలి. ఇందులోనే ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ కొద్దిగా బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి. ఇవి రెండు కలపడం వల్ల బజ్జీలు బాగా పొంగి గుల్లగా వస్తాయి. దీంతోపాటు పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పులకి 1 స్పూన్ దాకా ఉప్పు పట్టింది. 1 స్పూన్ కారం అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం తినేవాళ్ళు ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇందులో వాము కూడా యాడ్ చేసుకోవాలి. వాము యాడ్ చేయడం వల్ల బజ్జీలు తిన్నప్పుడు ఈజీగా అరుగుతాయి. పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండిలో ఎటువంటి లమ్స్ లేకుండా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మిరపకాయలకి మధ్యలో చిన్న స్లిట్స్ పెట్టుకోవాలి. మిరపకాయలని డైరెక్ట్గా అలాగే వేస్తే నూనెలో పేలుతాయి. అందుకని మధ్యలో చిన్న స్లిట్స్ పెట్టుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని లోపల సీడ్స్ తీసేసుకోండి. నేనైతే ఇక్కడ తీయట్లేదు, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి పెద్దగా కారం లేవు. కలుపుకున్న పిండిని ఇలా ఒక గ్లాస్లో వేసుకొని బజ్జీలు వేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అంతే. కట్ చేసుకున్న మిరపకాయల్ని బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. కొంచెం రంగు వచ్చిన తర్వాత బజ్జీల్ని వేపుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది మరీ తక్కువ హీట్లో ఉండకూడదు, అలా అని ఓవర్ హీట్లో కూడా ఉండకూడదు. మోడరేట్ హీట్లో ఉన్నప్పుడు బజ్జీని వేయాలి. అప్పుడే బజ్జీలు అనేది లోపల దాకా వేగి మంచి టేస్ట్ వస్తాయి. ఆయిల్ ఎక్కువ వేడైపోతే కనుక బజ్జీ పైన లేయర్ తొందరగా కలర్ చేంజ్ అయిపోతుందండి, లోపల దాకా వేగదు. ఒకవేళ ఆయిల్ తక్కువ హీట్లో ఉంటే కనుక బజ్జీలు ఆయిల్ పీల్చేస్తాయి. ఇది మాత్రం ఒకసారి గుర్తుంచుకొని ఆయిల్ మోడరేట్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే బజ్జీని ఫ్రై చేసుకోండి. అంతేనండి. ఇలా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చాలామంది బజ్జీల మధ్యలో కట్ చేసుకొని ఆనియన్స్ అవి కూడా పెట్టుకొని తింటూ ఉంటారు కదా. ఒకసారి బజ్జీలు ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యలో చాకుతోటి చిన్న స్లిట్స్ చేసుకొని ఆ స్లిట్స్లో కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర పెట్టుకొని దాని మీద నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా మరమరాల్ని పల్లీల్ని కూడా వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. అంతేనండి. బయట బండి మీద కొనుక్కునే మిర్చి బజ్జీ చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నచ్చిందా? మీకు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.